కుల మత రాజకీయాల అతీతంగా వంగవీటి మోహన్ రంగా ప్రజాసేవ చేశాడని ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మరాజు అన్నారు. బాపట్ల జిల్లా భీమవారిపాలెంలో ఉన్నటువంటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోహన్ రంగా జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని స్పష్టం చేశారు. భౌతికంగా ఆయన మన నుంచి దూరమైన పేద ప్రజల గుండెల్లో ఉన్నారని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. ఏదైతే మహానుభావుల విగ్రహాలు తీసామో ఆ తీసిన విగ్రహాలు కూడా చాలామంది పొలిటికల్ నాయకులు నేను ఈ మధ్య మాట్లాడటం జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఎక్స్ ఎమ్మెల్సీ గారు అన్నం సతీష్ ప్రభాకర్ గారు కూడా మెయిన్ రోడ్లో తీసిన విగ్రహాలు ఎక్కడ విగ్రహాలు అక్కడ పెడితే బాపట్ల ప్రజల మనోభావాలు బాగుంటాయి ఆయన ఈ మధ్యకాలంలో తెలియజేశారు. అలాగే నేను బయట కూడా చాలామందిని పర్సనల్గా ఎంక్వైరీ చేయటం, ప్రజాపాలనకి దగ్గరగా ప్రజాభిప్రాయానికి దగ్గరగా ఎక్కడ విగ్రహాలు అక్కడే మరలా కోన ప్రభాకర్ రావు గారి విగ్రహం కానివ్వండి, నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, ఇతరులు చాలామంది ఉన్నారు. ఆ విగ్రహాలన్నీ కూడా ఎక్కడ విగ్రహాలు అక్కడే పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మేము ముందుకి వెళ్తాం. అందులో భాగంగా సీల్ రోడ్లో మాత్రం గరుడాచల నాయుడు గారి విగ్రహాన్ని తప్పనిసరిగా ప్రతిష్ఠించాలి. అలాగే ఇమ్మడిశెట్టిపాలెం కానివ్వండి, మన ప్రాంతానికి సంబంధించి వంగవీటి మోహన రంగా గారి విగ్రహం కూడా అడుగుతూ ఉన్నారు. రోడ్డు మీద అది కూడా ప్రతిష్ఠిస్తే ప్రజలు మనోభావాలకి దగ్గరగా బాపట్ల ఉండాలి అనే ఉద్దేశంతో ఇలా ముందుకు వెళ్తున్నాం.